మీకు రాత్రిపూట మెలకు వచ్చేసిందనుకోండి నిద్రలోంచి. ఆ తర్వాత నిద్రపోవడం కష్టం అవుతుంది అన్నప్పుడు ఒక చిన్న టెక్నిక్ వాడమని చెప్పి ఇంటర్నెట్‌లో ఈ మధ్య తరచుగా ఒక వీడియో మనకు తగులుతా ఉంది. పడుకొని కళ్ళు మూసుకొని కొంచెం కండ్లు గుడ్లు లోపలే ఇటు సైడ్ 5 సార్లు, ఇటు సైడ్ 5 సార్లు తిప్పి, తర్వాత ఇలా రౌండ్ తిప్పారనుకోండి, మీకు నిద్ర వచ్చేస్తుంది అని చెప్తారు. దీన్ని మనకి ఈ ఐబాల్ మూవింగ్ మెథడ్ అంటారనమాట. కానీ ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందా లేదా అని అంటే ఇది సైంటిఫిక్గా ప్రూవ్ కాల. కొంచెం ఇట్లా మూవ్ చేయటం వల్ల వేగల్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుందని, అమైగ్డాలా అని బ్రెయిన్లో ఉండే ఏరియా స్టిమ్యులేట్ అవుతుందని, ఇది మాత్రమే కాకుండా మెలటోనిన్ లెవెల్స్ పెరుగుతాయని ఈ మెథడ్ సపోజ్ చెప్పేవాళ్ళు చెప్తుంటారు. కానీ సైంటిఫిక్గా దీనికి ఎక్కడ ఒక ఎవిడెన్స్ లేదు. దీనికన్నా బెటర్ మెథడ్ ఒకటి ఉంది, కాగ్నిటివ్ షఫ్లింగ్ అంటారు, ఆర్ సీరియల్ డైవర్స్ ఇమేజింగ్ అంటారు. ఇది లక్ బిడోయిన్ అనే డాక్టర్ గారు కనిపెట్టారనమాట. దీని ప్రకారం ఏం చేస్తారంటే మనకి నిద్రపోవడానికి ఒక స్విచ్ లాంటిది ఉంటుంది అనమాట. మనం ప్లానింగ్ చేస్తున్నా, వర్రింగ్ అవుతున్నా, అనలైజ్ చేస్తున్నా, అంటే పాస్ట్ గురించి కానీ లేకపోతే ఫ్యూచర్ గురించి కానీ ఆలోచించినంతసేపు బ్రెయిన్ ఇంటాక్ట్గానే ఉంటుంది, నిద్రపోవద్దు అనమాట. మనం ఎప్పుడైతే దాన్ని మనం మారుస్తామో, ర్యాండమ్ ఇమేజెస్ దాని ముందు ఇస్తామో అప్పుడు నిద్ర వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే వర్డ్ మెథడ్ ఉంటుంది అనమాట, ఒక పాపులర్ మెథడ్. దీంట్లో ఏం చేయాలంటే ఒక వర్డ్ అనుకోవాలి, మనం మనసులో ఒక వర్డ్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డస్టర్ అనుకున్నాం అనుకోండి, దాంట్లో మొదటి లెటర్ తీసుకొని డి పేరు మీద మీకు ఏ ఆబ్జెక్ట్ గుర్తొస్తే దాన్ని తీసుకోండి. అంటే డాగ్ అని గుర్తొచ్చింది అనుకోండి, డాగ్ ఇమేజ్ని కొద్దిసేపు గుర్తుపెట్టుకోండి. డంస్టర్ అని గుర్తొచ్చింది అనుకోండి, డంస్టర్ ఇమేజ్ కొంతసేపు గుర్తుపెట్టుకోండి. డాన్ అని గుర్తొచ్చింది అనుకోండి, ఒక యాక్టర్ గుర్తొచ్చాడు అనుకోండి, ఆయన చూడండి. అట్లా మీరు ఒక 3-4 చూసిన తర్వాత డస్టర్లో రెండో లెటర్కి వెళ్ళండి, యూ గురించి ఆలోచించండి. అంటే యూ గురించి ఆలోచించారు, అంబ్రెల్లా అని గుర్తొచ్చింది అనుకోండి, అంబ్రెల్లా ఇమేజ్ గుర్తు చేసుకోండి. అట్లా మీరు దీన్ని విజువలైజ్ చేస్తూ ఉంటే ప్రతి ఫ్యూ సెకండ్స్కి ఒక్కొక్క ఇమేజ్ మార్చుకొని వేరే ఇమేజ్కి వెళుతుంటే ఇట్లా ఈ సీడ్ వర్డ్ మీరు డస్టర్ అనుకున్నారు కదా, మీరు ఏ వర్డ్ అయినా అనుకోవచ్చు. అలా అనుకొని కనుక మీరు మూవ్ అవుతుంటే నిద్ర పట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మనకి పరిశోధనలో తెలిసిందనమాట. కాబట్టి మనం మెలకు వచ్చి మధ్యలో మళ్ళీ నిద్ర పట్టకపోతే ఈ విధంగా మీరు నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి నాకు ట్రస్టెడ్ మెథడ్ ఏంటి అంటే, నేను మెడిటేషన్ టెక్నిక్స్ మీద మీకు ఇటు వరకు ఒక వీడియో చేశాను. మీరు నిద్రపోవడానికి మెడిటేషన్ ఉపయోగించుకోవచ్చు, తప్పేం లేదు. ఆ మెడిటేషన్ టెక్నిక్స్లో ఉపయోగించి కూడా మీరు నిద్ర ప్రశాంతంగా పోవచ్చు. కాబట్టి నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వండి.